నిజంగా మజిల్ బిల్డ్ చేయాలనుందా? కానీ ఒకే ఒక్క హాబిట్ నీ మజిల్ బిల్డ్ చేయకుండా ఆపుతుంది. అదేంటంటే స్మోకింగ్. యెస్. స్మోకింగ్. ఈరోజు వీడియోలో మనం స్మోకింగ్ వెట్స్ బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. స్మోకింగ్ చేయడం వల్ల నువ్వు అనుకున్న బాడీని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నావో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. గనుక నా ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా వీడియోస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్మోకింగ్ నీ లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపించదు. నీ లంగ్స్‌తో పాటు నువ్వు బిల్డ్ చేయాలనుకున్న మజిల్ మీద, అలాగే నీ రికవరీ మీద, నీ ఫిట్‌నెస్ గోల్స్ మీద కూడా స్మోకింగ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తది. అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. యాస్ ఎ జిమ్ పర్సన్ కింద నీకు తెలుసు. మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎంత అవసరమో. మనం మజిల్ బిల్డ్ చేయడానికి టెస్టోస్టెరాన్ అనేది చాలా అవసరం. సో, స్మోకింగ్ వల్ల నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో, దానివల్ల ఏంటంటే నువ్వు మజిల్ బిల్డ్ చేయలేవు. సెకండ్ ఏంటంటే మజిల్ రికవరీ. మన మజిల్ రికవర్ అవ్వాలంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మన మజిల్‌కి అందాలి. సో, నువ్వు స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మన బాడీలో ఫ్లో అయ్యే బ్లడ్ ఫ్లోని తగ్గించేస్తుంది. తగ్గించేసి నీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని అందనివ్వకుండా చేస్తది. దానివల్ల ఏమవుద్దంటే నీ మజిల్ అనేది రికవరీ అవ్వదు. సో, నెక్స్ట్ టైమ్ నువ్వు వర్కౌట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు 100% ఎఫర్ట్ పెట్టలేవు. సో, నీ బాడీ రికవర్ అయితేనే నీ మజిల్ అనేది బిల్డ్ అవుతది. సో, స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే నీ బాడీ రికవర్ అవ్వకుండా ఆపుతది. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే నీ మజిల్ అనేది బిల్డ్ అవ్వదు. ఇంకోటొచ్చేసి ఏంటంటే ఇంటెన్స్ వర్కౌట్స్, కార్డియో నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ లంగ్స్ అప్పటికే పాడైపోయి ఉంటాయి. నీ లంగ్స్ అనేవి ఫుల్ కెపాసిటీతో ఉండవు. సో, అందుకని నువ్వు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నువ్వు ఫుల్ బ్రీతింగ్ తీసుకోలేవు కాబట్టి నువ్వు ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేయలేవు. సో, స్మోకింగ్ అనేది మన లంగ్స్ మీద కాకుండా మన మజిల్ బిల్డింగ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, ఇప్పుడు నువ్వు స్మోకింగ్ క్విట్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. స్మోకింగ్ మానేస్తే నీ బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి మెల్లిగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలాగే నీ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది పెరగడం స్టార్ట్ అవుతది. సో, నీ బ్లడ్ ఫ్లో అనేది బాగుంటే నీ మజిల్ రికవరీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మన బ్లడ్ ద్వారా మన మజిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది. దానివల్ల ఏమవుతుందంటే నీ రికవరీ రేట్ కూడా పెరుగుతది. స్మోకింగ్ మానేయడం వల్ల కొన్ని రోజులకి ఏమవుతుందంటే నీ లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల నువ్వు ఇంటెన్స్ వర్కౌట్ చేయగలుగుతావు. అలాగే కార్డియో చేయగలుగుతావు. సో, నువ్వు 100% ఎఫర్ట్ అనేది పెట్టగలవు. నీ ఫుల్ పొటెన్షియల్ అనేది చూపించగలవు. సో, మజిల్ బిల్డింగ్ చేయాలనుకున్న వాళ్ళు స్మోకింగ్ అయితే క్విట్ చేసేయండి. జిమ్ అంటే డిసిప్లిన్ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అలాగే ప్రాపర్ స్లీప్ ఇస్తేనే నీ మజిల్ అనేది రికవర్ అవుతుంది. సో, నువ్వు మజిల్ బిల్డింగ్ చేయాలనుకుంటే మాత్రం స్మోకింగ్ అనేది ఇప్పుడే క్విట్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే స్మోకింగ్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేయాలనుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.